ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. నేడు అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించటంతో ఈ రోజు హుటాహుటిన చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్మూర్తి నాయుడు మరణ వార్త నారావారి కుటుంబాన్ని కలిచివేసింది. గత కొంతకాలంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబు నాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడు నేడు పరిస్థితి విషమించటంతో తుదిశ్వాస విడిచారు. ఇక తన చిన్నాన్న అనారోగ్య కారణాల వల్ల నేడు నారా లోకేష్ అసెంబ్లీ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హైదరాబాద్లోని ఆసుపత్రికి చేరుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకుని హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. నారా రామ్మూర్తి నాయుడు 1952లో ఉన్నారా ఖర్జూర నాయుడు అమ్మనమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి 2 పిల్లలున్నారు. వారిలో ఒకరు హీరో నారా రోహిత్ కాగా మరొకరు నారా గిరీష్. 1994 నుండి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొంతకాలం పాటు టీడీపీలో కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన తన అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు. నారా రామ్మూర్తి నాయుడు మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రామ్మూర్తి నాయుడు మరణం పట్ల టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన చంద్రబాబు అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉండగా సోదరుడి మృతితో ఆయన తన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి వస్తున్నారు. రామ్మూర్తి నాయుడు గారి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నట్టు సమాచారం.